అందరికీ నమస్కారం వ్యూవర్స్. మీరు ఒక మంచి ప్రాజెక్ట్ గురించి చూస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తక్కువ బడ్జెట్లో హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అది కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరగా, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి దగ్గరగా, అది కూడా సిటీ బస్ కనెక్టివిటీ తోటి డైరెక్ట్గా వెంచర్ ముందు వరకు సిటీ బస్ ఉండేటట్టు, ఇలా మంచి డెవలప్మెంట్స్ తోటి ఉన్నటువంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ వెంచర్కి 2 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ద్వారా మొదటిసారిగా డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్టు కూడా దీనికి చాలా దగ్గరలో ఉంది. అదే హెచ్ఎండిఏ ప్రాజెక్టులో దాదాపు 19,000 నుంచి 20,000 మధ్యలో ప్లాట్స్ అమ్ముతున్నారు. కానీ ఈ వెంచర్లో మీరు అతి తక్కువ ధరకే ప్లాట్ని పొందొచ్చు. ఇది వచ్చేసి రేరా ప్లస్ డిటిసి అప్రూవ్డ్ వెంచర్, కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది. కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెంచర్ పేరు వచ్చేసి గోల్డెన్ వ్యాలీ. కంప్లీట్గా డెవలప్మెంట్ కూడా అయిపోయింది. మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి ఇందులో. ఇది కంప్లీట్గా 100% క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ వెంచర్కి చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్, గేటు, తర్వాత వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. పార్క్ డెవలప్మెంట్ అయిపోయింది. రోడ్ వచ్చేసి 40 ఫీట్ 33 ఫీట్ బీటీ రోడ్స్ ఉన్నాయి. ఇంకోటి గుంతలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఈ వెంచర్ని. ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. ప్రతి ప్లాంట్ కోసం కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. సో రోడ్కి ఇటువైపులో కర్బింగ్ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది. 24/7 సెక్యూరిటీ కూడా ఉంటారు ఇందులో. సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వెంచర్లో పైన కనబడుతున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే, ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ పోకర్నా ఇంజనీరింగ్, ఏరోలైట్ ఇండస్ట్రీస్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్, అలానే ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా. మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో కొత్తగా నిర్మిస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ సైజ్ మొత్తం 22 ఏకర్స్ ఉంటుంది. ఇది అంతా మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పక్కనే ఉన్నది నాట్కో ఫార్మా లిమిటెడ్. ఈ నాట్కో ఫార్మా మొత్తం సుమారుగా 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ పోకర్నా ఇంజనీరింగ్ సుమారుగా 43 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా NH44 పరంగా చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 16, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 16. మనం ఇప్పుడు శంషాబాద్ వైపు నుంచి టువర్డ్స్ బెంగళూరు చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికి 4 లేన్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేని 6 లైన్ కింద వైడ్ చేయడానికి కావలసిన పనులు చాలా చురుకుగా జరుగుతున్నాయి. ఈ వైడనింగ్ వర్క్స్ కోసం 530 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 6 లైన్ హైవే వెడల్పు 45 మీటర్స్ ఉంటుంది. ఈ వైడనింగ్ లో భాగంగా 5 భారీ ఫ్లైఓవర్లను, అలానే 4 చిన్న బ్రిడ్జిలను, 4 లైన్ హైవేని 6 లైన్ హైవే లాగా చేయడానికి అవసరమైన రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన వర్క్స్. ఇక్కడ కిందకి దిగంగానే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. దీనికి పక్కనే ఇక్కడ జిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022లో ఇనాగ్రేట్ చేశారు. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో కన్హా శాంతివనం ఉంది. ఇదే కన్హా శాంతివనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కొత్తూర్. ఈ కొత్తూరు దగ్గరే స్టార్టింగ్ లో ఉన్నది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఈ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి పక్కనే నాట్కో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది. ఇదే హైదరాబాద్ బెంగళూరు హైవేకి పక్కనే ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఈ రోడ్ లో మనం డైరెక్ట్ వెళ్తే జేపీ దర్గాకు వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నాట్కో ఫార్మా కంపెనీని చూడొచ్చు. ఈ నాట్కో ఫార్మా సుమారుగా 23 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ రోడ్ లోంచి వెళ్లి జేపీ దర్గా మీద గుండా మన వెంచర్ కి రీచ్ అవ్వచ్చు. ఇదే జేపీ దర్గా. ఇది చాలా ఫేమస్ దర్గా. ఎవ్రీ సండే ఇక్కడికి స్పెషల్ బస్సెస్ ని కూడా రన్ చేస్తారు. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కి జస్ట్ 2 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే మనం మామిడిపల్లి వైపు చూస్తే సింబియాసిస్ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఇలాంటి బిగ్ ఆర్గనైజేషన్స్ తో పాటు ఈ లొకేషన్ లో MSN ల్యాబొరేటరీస్ ఉంది. ఇదే MSN ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇది సుమారుగా 25 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా షాద్నగర్ దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో భాష్యం స్కూల్, ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలానే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ అని చాలా మంచి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్. దీనినే MMTC స్టేషన్ కింద ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా రీసెంట్ గా అనౌన్స్ చేసిన మెట్రో ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ లో ఈ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి షాద్నగర్ దాకా మెట్రో ఫేజ్ 3 ని అనౌన్స్ చేశారు. ఇది ORR ఎగ్జిట్ 16 దగ్గర స్టార్ట్ అయ్యి ముచ్చింతల్, కొత్తూరు మీద గుండా షాద్నగర్ దాకా వస్తుంది. ఇది మొత్తం 28 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా 6 స్టేషన్స్ వస్తాయి. అలానే భవిష్యత్తులో రాబోతున్న RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది షాద్నగర్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో వస్తుంది. ఇంకా షాద్నగర్ కి ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ పోలేపల్లి సెజ్ ఉంటుంది. ఈ పోలేపల్లి సెజ్ అనేది 1000 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ అరబిందో ఫార్మా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, L&T, శిల్పా మెడికేర్, అమ్నీల్ ఆంకాలజీ, ఇలా ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే దివిటిపల్లి ఏరియా దగ్గర దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీలోనే అమర్ రాజా గిగా కారిడార్ ఉంది. మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అలానే R&D డిపార్ట్మెంట్స్ ఉండే ప్లేస్. హైదరాబాద్ లో మొత్తం 3 లొకేషన్స్ లో ఈ మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. వాటిలో ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఒకటి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.